ఒక ఊరి చివరన ఒక రైతు తన పొలంలో కష్టపడి పని చేసుకుంటూ ఉంటున్నాడు. ఎండ బాగా ఉండడంతో అతడు ఒక చెట్టు నీడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో అక్కడ నుండి ఒక పెద్ద ఏనుగు అటువైపుగా వచ్చింది రైతు దగ్గరికి. ఏనుగు ఆకలితో ఉండడంతో రైతు దగ్గరకు వచ్చి తన తొండంతో అతడి దగ్గర ఉన్న రొట్టెను లాక్కోబోయింది. రైతు భయపడకుండా ధైర్యంగా ఏనుగుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ పెద్ద ఏనుగు బావా, ఎందుకు అలా చేస్తున్నావు? ఇదిగో తిను అంటూ తన దగ్గరున్న కొన్ని పళ్ళను ఏనుగుకిచ్చాడు. ఏనుగు చాలా ఆశ్చర్యపోయింది రైతుని చూసి. ఇంతవరకు తనతో ఎవరు ఇంత ప్రేమగా మాట్లాడాలని ఏనుగు ఆశ్చర్యపోయింది. అది విన్న ఏనుగు రైతు ఇచ్చిన పళ్ళను తిని చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఆ ఏనుగు రైతు మధ్య ఎంతో సంబంధం ఏర్పడింది. ఏనుగు రోజు రైతు దగ్గరకు వచ్చి రైతు కూడా దాంతో స్నేహం చేసేవాడు. ఒకరోజు రైతు తన పొలంలో దున్నుతుండగా ఒక పెద్ద పులి పొంచి ఉండటం ఏనుగు చూసింది. వెంటనే అది గట్టిగా గీకరించింది. తన తొండంతో పులిని తరిమికొట్టింది. ఈ విధంగా ఏనుగు రైతును ప్రమాదం నుండి కాపాడింది. రైతు మరియు ఏనుగు మంచి స్నేహితులుగా చాలా కాలం కలిసి ఉన్నారు. ఈ కథ మనకు స్నేహం ఒక గొప్పతనాన్ని మరియు జంతువులలో కూడా ఒక దయ ఉంటుందని తెలియజేస్తుంది. ప్రేమతో ఎవరినైనా గెలుచుకోవచ్చని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో చూసినట్టే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.